ఇంపోర్ట్ అయినటువంటి వస్తువులు కానీ మనకు రావాల్సినటువంటి ఏది ఉన్నా కానీ అక్కడే డ్రై పోర్ట్ పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఒక మంచి ప్రపోజల్. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యింది, దీనివల్ల ఎన్నో ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతుంది. దానికి కూడా మనము దగ్గర ఈ ఎస్టిమేషన్ 17,000 crores మనం ఎస్టిమేట్ చేసి ఇచ్చినాం వల్ల ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్తో పాటు. అంటే వాళ్ళు అనొచ్చు అంత డ్రై పోర్ట్కి అంత రోడ్ అంటే దీనికి అందుకే ఇదేంది ఇది హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్రమ్ బందర్ పోర్ట్ టు డ్రై పోర్ట్ నియర్ హైదరాబాద్. సో ఇవి కాకుండా మనం ఇప్పుడు సింగరేణితో మన మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు గోదావరి కోల్ ఫీల్డ్స్ బ్లాక్స్ తెలంగాణ స్టేట్లో ఎప్పటి నుంచో మనం అడుగుతున్నాం సింగరేణికి అలాట్ చేయాలని. ఇలా సింగరేణిలో దగ్గర 43,000 మంది డైరెక్ట్గా 1,00,000 మంది ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నటువంటి పిఎస్యు అది ఒక మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన సంస్థ మన తెలంగాణకు. దాన్ని మనం ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎంపవర్ చేసుకోవాలంటే దానికి కోల్ బ్లాక్స్ అలొకేషన్ అనేది మన కిషన్ రెడ్డి గారే మంత్రి ఉన్నారు కాబట్టి దీని మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టాలని మనం ఆ రోజు రిప్రజెంటేషన్లో పర్సనల్గా ఇచ్చినాం. సో ఇవన్నీ కలిపి 1,63,559 కోట్ల ప్రపోజల్స్ని మనం సెంట్రల్ మినిస్టర్స్కి ఈ మధ్యకాలంలో, ఇవే కాకుండా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎందుకంటే నేను మరొకసారి మనం పార్లమెంటుకు పోయేటప్పుడు ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మీద ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఈరోజు ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరికి వాళ్ళు కూడా, నేను కూడా ఏమంటున్నా స్టేట్ గవర్నమెంట్ని కూడా అందరు ఎంపీలకు వాళ్ళ బాధ్యతగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పార్లమెంట్లో ఎలా తెలంగాణ కోసం పోరాటం చేయాలి, తెలంగాణ కోసం ఏం అడగాలి, తెలంగాణ కోసం ఏం తీసుకురావాలి, తెలంగాణకి ప్రజలకు తెలంగాణ బాగుపడటానికి ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధుల మీద ఒక అవగాహన కూడా క్రియేట్ చేస్తారని చెప్పి, రాజకీయాలు పక్కన పెట్టాలని ఒకటి, రాజకీయాలు చేయడం తప్పులేదు, విమర్శలు చేసుకోవడం అనేది రాజకీయంలో భాగమే, ఇక్కడనే కాదు అన్ని దేశాలలో నడుస్తుంది అది. కానీ మన దగ్గర ఎక్కువ విమర్శలకే పరిమితమవుతున్న ప్రతిపక్షాలకు డెవలప్మెంట్ కూడా మాట్లాడండి, డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడండి, డెవలప్మెంట్ కోసం కూడా పనిచేయమని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం. అందరికీ కృతజ్ఞతలు. మనం అంటే మీరేది ఏపీకి అదే కదా పాలిటిక్స్ ఎట్లయిపోయినాయి అంటే, ఏపీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఇచ్చిరో భారతదేశంలో బీజేపీకి, బీహార్కు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలంగాణకి ఇస్తలేరు. అధికారం చెలాయించడానికే, రాజకీయాలలో అధికారంలో ఉండడానికే బడ్జెట్లకు కూడా అదే ప్రాధాన్యత ఉంటే మనలాంటి వాళ్ళం వెనుకబడతామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన. దీంట్లో 8 మంది ఎంపీలకు బాధ్యత అని కూడా చెప్తున్నా. ఎందుకంటే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అలాట్మెంట్ ఎందుకు అయింది లాస్ట్ సప్లిమెంటరీ బడ్జెట్లో అంటే మన జరిగినటువంటి సభలో పార్లమెంట్ సెషన్లో సెకండ్ సెషన్లో అంటే వాళ్ళకు ఆ రోజు నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెన్స్ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఆడ ఫర్ సర్వైవల్ ఆఫ్ 18th లోక్సభ. 18వ లోక్సభలో బీజేపీ సుస్థిరంగా ఉండాలంటే ఆ రెండు పార్టీలు అవసరమని చెప్పి వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ ఇస్తున్నారని చెప్పి మేము ప్రశ్నించినాం. అంటే మనకు తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలను వాళ్ళు లెక్కలకు తీసుకోవట్లేదు. ఇదిగా గర్కా మురిగి దాల్ బరాబర్ అయిపోయారు. ఇక్కడ 8 ఎంపీలు ఉన్నారు, వీళ్ళ వల్ల కూడా వాళ్ళకి 245 వస్తే దాంట్లో కూడా 8 ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి వీళ్ళు కూడా దాన్ని గుర్తుకు చేయాలి మోడీ గారికి. సార్ మేము 8 మంది కూడా తెలంగాణ ప్రజలే గెలిపించారు, మాకు కూడా నిధులు ఇవ్వకపోతే మేము వెనకకు పోతే మళ్ళీ మమ్మల్ని ఉరికిచ్చి కొడతారు. పోయినసారి బీఆర్ఎస్ వాళ్ళకి 0 వచ్చినాయి, మళ్ళీ బీజేపీకి ఫ్యూచర్లో 0 వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు అలర్ట్ చేయాలి. మరి నేనేమంటున్నా, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడము అవన్నీ జనరల్గా జరిగేటి. గెలుస్తామా గెలవమా అనేది రేపు పొద్దున ఓట్లు చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క సీటు ఉన్న జిహెచ్ఎంసీలా 2014 కంటే ముందు ఒకటే సీటు ఉంది బీఆర్ఎస్కు, 100 వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? రాత్రే వస్తాయి అన్నీ. పద్మశ్రీ అవార్డుల గురించి డెఫినెట్గా క్వశ్చన్ అండ్ అవర్లను 377లను నేను డెఫినెట్గా నేనైతే రేజ్ చేస్తాను. ఎందుకు చెప్పనా, నాకు అవకాశం ఉంది, సప్లిమెంటరీలో రేజ్ చేయొచ్చు, నేను
377లో 0 అవర్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము, తెలంగాణలో ఈరోజు కన్స్ట్రక్టివ్గా మాట్లాడాల్సింది ఉండే బండి సంజయ్ గారు. వాస్తవంగా నేను అంటే ఎవరికి ఇస్తావు పేర్లు ఉచ్చరించకుండా ఇలా మనం అడిగింది మనకు 5 అన్నం ఇస్తే బాగుండు, మన రాష్ట్రానికి మనం అడిగిన ఇయ్యలేదన్నప్పుడు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయకపోవడం కాక ఒక ఇండివిజువల్ ఎవరన్నా ఉండని పేర్లు అవసరం లేదు, నేను కూడా మాట్లాడదలుచుకోలేదు పేర్లు. ఇండివిజువల్స్ని వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకు జాతి ఉంటుంది, వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ రెచ్చగొట్టే ధోరణి మాట్లాడటం వల్ల ఏదో నాకు అడ్వాంటేజ్ అనుకుంటున్నటువంటి బండి సంజయ్ గారు కార్పొరేటర్ కాదని పదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్, చాలా పెద్ద స్థాయిలో ఉండు. ఆయన నేను మాట్లాడినా ప్రజలు క్షమిస్తారు నన్ను. పిల్లగాడు మొన్ననే ఎంపీ అయ్యిండు, కొత్తగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదని. ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన అస్సలు తప్పు మాట్లాడొద్దు, ఆచితూచి మాట్లాడాలి ఏది మాట్లాడినా. కాంగ్రెస్ పార్టీలో తీసుకునే నిర్ణయాలు బయట మనం మాట్లాడుకునే నిర్ణయాలకు సంబంధం ఉండదు. పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరు పార్టీ ఏమి ఆదేశించినా పనిచేయడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు ఏం లేకుంటేనే నేను ఇప్పుడు ఎంపీగా ఉండి కూడా వీలైనంత మటుకు ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా ఉండి మా పార్టీని డిఫెండ్ చేసుకోగలుగుతున్నా. డెఫినెట్గా నాకు పార్టీ అవకాశం ఇస్తే నేను పార్టీ ఇచ్చేటువంటి ఏ అవకాశాన్నైనా దేన్నైనా నేను యాక్సెప్ట్ చేసి పనిచేస్తాను. దీంట్లో తీవ్రంగా ప్రయత్నం చేయడానికి ఇదేం ఓట్లాడడానికి ఓనిక లేదు. నలుగురు కలిసి లోపల కూర్చొని ఎవరు పార్టీకి పనిచేస్తారో డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ తీవ్రంగా అంటే ఎంపీగా నిలబడి గెలవడానికి తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఒక బ్రీఫింగ్ ఉంది. మేమందరం కూడా ఢిల్లీలో మేమంతా కూడా వర్క్ షేర్ చేసుకుంటాం. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని కూడా మా 8 మంది ఎంపీలలో అందరం కూడా ఒక్కొక్క మినిస్ట్రీకి సంబంధించి డివైడ్ చేసుకొని వర్క్ మేమందరం కూడా పార్లమెంట్లో క్వశ్చన్ అండ్ అవర్కి ప్రిపేర్ అవుతాం.